JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. బలగంలో ఇంటి అల్లుడుగా అసలు పంతాలు పట్టింపులతో ఎంత చక్కగా చేశారు. ఆ నల్లిబొక్క పంచాయతీ ఎప్పుడైనా మీ జీవితంలో ఎదురైందా? అది నల్లిబొక్క పంచాయతీ కాదండి. అక్కడ చాలా మంది అట్లే అనుకుంటారు నల్లిబొక్క అని, కానీ విషయం నల్లిబొక్క కాదు. ఆ స్థానంలో ఇంకేది ఉన్నా అంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మరి ఇళ్లలో ఖచ్చితంగా ఇప్పుడు బలగం రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇప్పుడు మనం బలగం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా 30 సంవత్సరాలైనా బలగం గురించి మాట్లాడుకుంటాం. బలగం గురించి మాట్లాడుకోకుండా ఉండడం అనేది కుదరని పని. అది అంత హార్ట్ టచింగు, అంత సెన్సేషనల్. కాబట్టి బలగం ఎప్పుడు బలగమే. అది బలగంకు తిరుగులేదు. బలగం సినిమా నా భూతో నా భవిష్యత్తు. ఇది ఎవరు అన్నా ఎవరు అనుకోకపోయినా నా మాట ఏంటంటే ఇంతకుముందు లేదు, అటువంటి సినిమా ఇక ముందు రాదు. నోటెడ్ అండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనసు చెప్తున్నది, ఇంతకుముందు అటువంటి సినిమా లేదు, ఇక ముందు అటువంటి సినిమా రాదు. మళ్ళీ ఎల్లమ్మ తీస్తున్నారు కదా వేణుగారు, ఏమన్నా మళ్ళీ మీకు అవకాశం వచ్చిందా? నాకు ఐడియా లేదండి. ఎల్లమ్మ గారు నాకు ఐడియా లేదు. ఎల్లమ్మ తీయటం ఖాయము. ఎల్లమ్మకు ఆయన వేణుగారు సిద్ధమవుతున్నారు. అంటే వేణుగారి మా తమ్ముడు వేణుగారి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే పాత్రధారిని చూడడు, అతను పాత్ర చూస్తాడు. ఆయన సక్సెస్ కారణం అదే అని నేను అనుకుంటాను. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ నా ఒపీనియన్సే, కేవలం నా అభిప్రాయము, నా మనసులోని మాటలు. అవి అందరికీ నచ్చాలని లేదు కదా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. చెప్పడానికి వచ్చాడా అని అనుకునే వాళ్ళు ఉంటారు, కరెక్ట్గా చెప్పాడు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే వేణు అలాంటి దర్శకులే ఇంకొకరు ఉన్నారు. నేను పేరు చెప్పాను, ఎందుకంటే పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి. ఉత్తమోత్తమ దర్శకుడు. ఆయన తీసిన ఏ సినిమా ఫెయిల్ కాలేదు. కారణం ఇదే. మీరు నా పక్కనే ఉన్నా కూడా, అంటే నేను ఆ డైరెక్టర్ని నేనైతే, మీరు నా పక్కన ఉన్నా కూడా, మీరు నాకు ఎంత కావాల్సిన వాళ్ళే అయినా కూడా ఆ పాత్రకు మీరు సూటు కాకపోతే మీకు క్వశ్చన్ లేదు, మిమ్మల్ని తీసుకునే సమస్య లేదు. మీరు నాకు పరిచయం లేకపోయినా మీ ఫోటో నా దగ్గరికి వస్తేనో, లేక మిమ్మల్ని నేను ఎక్కడైనా చూస్తేనో, నా పాత్రకు మీరు కనెక్ట్ అవుతున్నారంటే మీరు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చుకుంటాం. అది కావాలి, అది కావాలి దర్శకుడికి. ఎస్, అది కావాలి. ఇప్పుడు వేణుగారు వెళ్తున్న సిస్టంలో ఏమిటంటే ఆయన పాత్రధారిని ఎప్పుడు చూడాడు. ఆయన పాత్రను చూస్తాడు, ఆ పాత్రకు ఎవరైతే సరిపోతారు. పాత్రధారి కోసం పాత్ర సృష్టిస్తాడని నేను అనుకోను. ఆయన ఒక పాత్రను క్రియేట్ చేసుకుంటాడు, ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు. అదే ఆయన సక్సెస్. బలగంలో జరిగింది అదే. ఎంతోమందిని ఆడిషన్ చేశాడు. ఒకానొక దశలో ఒక దగ్గర ఫిక్స్ అయిపోయాడు. ఒక క్యారెక్టర్కి ఒకతనే ఫిక్స్ అయిపోయాడు. ఆయనకు షూటింగ్ డేట్ దగ్గరికి వస్తుంది. ఆర్టిస్ట్ ఏమో దొరకట్లేదు ఆ క్యారెక్టర్కి, అది మెయిన్ క్యారెక్టరు. చివరికి ఎట్టకేలకు ఆయన కాంప్రమైజ్ అయ్యి తప్పని పరిస్థితిలో ఒక అతను పెట్టుకున్నాడు. కానీ మనస్ఫూర్తిగా అతనికి లేదు. లక్కీగా ఆయన అదృష్టం బాగుంది, ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ దొరికాడు. దానికి ఈ అంతకుముందు ఉన్న అతన్ని కాదనుకొని అతన్ని తీసుకున్నాడు. అట్లా ఉంటుంది అన్నమాట. బలగంలో తెలంగాణ యాసలో ఎంత చక్కగా అదరగొట్టారో, మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? అసలు ఆ గోదావరి స్లాంగ్ని వంట పట్టించుకోవడం, అంత అందంగా మాట్లాడడం సాధ్యమయ్యే పని కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. దాంట్లో అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే తెలంగాణ యాసలో ఇంత చక్కగా మాట్లాడిన మిమ్మల్ని మళ్ళీ ఆ పాత్రకు తీసుకోవడం అంటే కూడా మీరు న్యాయం చేస్తారని ఎంత నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది? అయితే ఇప్పటి పరిస్థితుల్లో, స్టాండర్డ్స్ లేని పరిస్థితుల్లో, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో, క్రమశిక్షణ లేని పరిస్థితుల్లో, బాధ్యత లేని పరిస్థితుల్లో చాలామంది వ్యవహరిస్తున్న ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పటం వల్ల వక్రీకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా భావనని, నా మనసులోని మాటని. బలగం సినిమాలో ఇప్పుడు మీరన్న విధంగా చేసిన, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మీరన్న గొప్పగా చేసిన దానికి కారకులు నన్ను నమ్మిన వాళ్ళు, నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. వాళ్ళు నమ్మారు. ఒకానొక సందర్భంలో వద్దు అనుకుంటే కూడా వాళ్ళ నమ్మకం ఉండని అని చెప్పేసి అనటం వల్లనే నేను బలగంలో కానీ సంక్రాంతికి వస్తున్నాలో కానీ ఉన్నాను. దానికి కారణం ఎవరైతే నాకు ప్రాణం పోయాలని అనుకున్నారో వాళ్ళే. అందుకే వాళ్ళకు నేను సర్వదా కృతజ్ఞుడు. పేర్లు చెప్పకూడదు మేడం, ఎందుకంటే నా మనసులో ఉన్నది అది. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎవరు చెప్తున్నాను.
అర్థమైతే మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే కొన్ని పాత్రలు కొంతమంది దేవుడు వరం ఇవ్వడు, దేవుడు వరం ఇస్తాడు మేడం, అందరికి ఇస్తాడు వరం. దేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడు, మనిషి రూపంలో వచ్చి వరం ఇస్తాడు. ఇప్పుడు బలగం సినిమా నాకు ఒక వరం అంటే ఒక వ్యక్తి ద్వారా నాకు ఆ బలగంలో అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాంలో నాకు ఒక వరం దొరికింది అని అంటే ఒక వ్యక్తి వల్ల నాకు ఆ వరం వచ్చింది. వాళ్ళే దైవం కదా. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక మురళీధర్ ఎక్కడ ఉన్న ఒక మురళీధర్ గౌడే కావాలని పట్టుబట్టడానికి కారణం ఏమిటి? వాళ్ళకు నాకున్న సంబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి పరిచయం ఏమిటి? జీరో మేడం. నన్ను నమ్మారు. అంటే ఒక దర్శకుడు ఒక వ్యక్తిని అనుకుంటే, ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలు తీస్తున్నాం మేడం, ఇప్పుడు నేను కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను, కొన్ని సినిమాలు పోతున్నాయి, నేను వదులుకోవట్లేదండి. కొన్ని సినిమాలు నేను వదులుకోవట్లేదు. నేను ఈ సినిమాని ఎప్పుడు వదులుకోను మేడం. నేను ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నాను, నాకు వచ్చిన ఆఫర్ నేను ఎప్పుడు వదులుకోను. రకరకాల కారణాల చేత వేరే వాళ్ళు దానికి లోబడి లేదా దానికి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను కాకుండా వేరేలో తీసుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాకు నన్ను అడిగారు, డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ సినిమా వదులుకోను. నాకు వచ్చిన సినిమా ఏదైనా నేను వదులుకోను. వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ వల్ల అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఒత్తిళ్ల వల్ల అనుకోండి. ఎందుకు లేండి సార్ మురళీధర్ గారు ఎవరు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక వ్యక్తిని అనుకుంటే ఆ క్యారెక్టర్కు అతన్ని అనుకోవటం కరెక్టు, అతన్ని తీసుకోవడం కరెక్టు, ఎవరైనా సరే. ఎందుకంటే దర్శకుడు అనుకుంటున్నది వేరు ఉంటుంది, రచయిత అనుకున్నది వేరు ఉంటుంది. దాన్ని నిలబెట్టగలిగే వాళ్ళు, దానికి ప్రాణం పోయగలిగే వాళ్ళు అవసరం. ఒక మహానటుడు ఉంటాడు, ఆ మహానటుడు కావాలనుకుంటే ఆ మహానటుడిని పెట్టుకోవాలి. అతను 1 కోటి అడుగుతున్నాడా, 10 కోట్లు అడుగుతున్నాడా, రూపాయి అడుగుతున్నాడా, కాలు గడుపులు పట్టుకునో, బతిమాలుకునో, బామాలుకునో, బుజ్జగించో, నచ్చజెప్పో, ఏదో చేసేసి అతన్ని కన్విన్స్ చేసుకుంటే నీవు సక్సెస్ అయి నీవు నీ కథకి న్యాయం చేకూర్చిన వాడికి అవుతున్నది నా అభిప్రాయం. అంటే బడ్జెట్ వల్ల అనుకోండి, కొన్ని కారణాల వల్ల అనుకోండి, కొన్ని సినిమాలు పోతున్నాయి. అయినా ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తున్నాను, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, కథలో భాగమైనటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఒక కథకు మూలమైనటువంటి క్యారెక్టర్సే ఇప్పుడు వస్తున్నాయి. ఫాదర్ క్యారెక్టర్స్ నుంచి కూడా నన్ను తప్పిస్తున్నారు, వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి, వేరే గెటప్స్ వస్తున్నాయి. ఒక సినిమాలో ఇప్పుడు నేను ఒక భూత మాంత్రికుడిగా చేస్తున్నాను, ఒక సినిమాలో క్రిస్టియన్ ఫాదర్గా చేస్తున్నాను, ఒక సినిమాలో ఒక ఊరిలో అమాయకమైనటువంటి ఒక గ్రామీణుడిగా చేస్తున్నాను. ఇవన్నీ విభిన్నమైన పాత్రలే. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే మీకు తెర మీద ఈ రిలీజ్ అయ్యే సినిమాల్లో 10 సినిమాల్లో నేనే కనపడతాను మీకు. ఒక ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడో అవన్నీ మీకు దక్కుతున్నట్టున్నాయి అలాంటి పాత్రలు. దక్కుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న పాత్ర, ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన సినిమాలు 6 ఫస్ట్ కాపీ సిద్ధమై రెడీ టు రిలీజ్ ఉన్నాయి. వాళ్ళ బేరాలు జరిగితే, వాళ్ళకు థియేటర్లు దొరికితే, వాళ్ళకు ఆ రోజు అనుకూలించింది అని అనుకుంటే, పలానా రోజున బాగుంటుంది అని అనుకుంటే, అన్ని సవ్యంగా జరిగితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు 6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక 6 సినిమాలు 70-80% పూర్తి అయి ఉన్నాయి. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 మాసాల పీరియడ్లో ఇవన్నీ పూర్తిగా 100% విడుదలకు సిద్ధమై ఉంటే డిసెంబర్ 2025 లోపల నా సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ 4 మాసాల్లో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే నెలకు యావరేజ్గా 2 పెట్టుకున్నా కూడా కదా, 2 పెట్టుకున్నా కూడా అంటే రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాలను కనపడుతున్నట్టే. ఒక ఆర్టిస్ట్కి ఇంతకు మించిన గుర్తింపు ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 4 మాసాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 40 కావు, ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే 10 సినిమాలు నేను చేసినవి ఉన్నాయి దాంట్లో. అంటే ఏ సినిమాలో చూసినా కూడా మురళీధర్ కనపడుతున్నాడు అనేది ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఇప్పుడు వస్తున్నటువంటి పాత్రలు మంచి బలమైన పాత్రలు వస్తున్నాయి. అదృష్టవశాత్తు నాకు విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి, నేను కోరుకుంటున్న పాత్రలు వస్తున్నాయి.